కృష్ణకాంత్ గారు మళ్ళీ వస్తాను, ఒకసారి విజయ్ గారిని తీసుకొని మళ్ళీ వస్తాను. విజయ్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పార్లమెంటరీ సభ్యులను వాళ్ళను ఉద్దేశిస్తూ ప్రసంగించినటువంటి అంశంలో కీలకమైనటువంటి అంశం అమరావతి పేరుతో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతున్నాయి అనేటటువంటి ఆరోపణలు చేశారు. అవన్నీ పార్లమెంటు వేదికగా చర్చ అవుతే ఎంతవరకు వ్యాలిడిటీ అవుతుంది? ఎందుకంటే ఇక్కడ చూడాల్సింది అమరావతికి ఓ పార్లమెంట్ లో చట్టం చేసినటువంటి అంశం ఉన్నది. పార్లమెంట్ లో లేవనెత్తితేనే దానికి సంబంధించినటువంటి ఒక శాంటిటీ కూడా వస్తుంది. అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి రాజధాని నిర్మిస్తున్నారా, ఇంకేదైనా అవినీతి జరుగుతుందా, ఎందుకు ఇన్నాళ్ళు డిలే అయిపోయింది అనే అంశం మీద పార్లమెంట్ లో ఉంటుంది. జనరల్ గా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటిది పార్లమెంట్ సమావేశాలు జరిగే ముందు ఇట్లా ఎంపీలను సమావేశం ఏర్పాటు చేసుకొని పార్లమెంట్ లో అనుసరించాల్సినటువంటి అంశం మీద, పోరాడాల్సినటువంటి అంశం మీద ఆ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ ఎంపీలకు గైడెన్స్ ఇస్తారు. అలాంటి గైడెన్సే ఈ రోజు ఇచ్చినటువంటి అంశం. రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలకు, రాష్ట్రంలో కీలకంగా అసలు దేశంలోనే ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ఒంటి చేతితోటి ఒంటి కాలుతోటి బ్లాక్ మెయిల్ చేస్తూ నడిపిస్తూ మేము శాసిస్తున్నాం అని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో మీరు ఎంత లాభం చేకూర్చారు, మీరు ఇంత కీలకంగా ఉన్నటువంటి అంశం అవుతుంది. ఇటువంటి దాంట్లో ఇంకా అవినీతి జరుగుతున్నటువంటి అంశంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి ఓ బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఆ పార్లమెంట్లో ఆ అంశమే లేవనెత్తాలి. ఉత్తనే పార్లమెంట్లో పోయి కూర్చోవడానికి ప్రతిపక్షంలో కాదు కదా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి వైఫల్యాలు కావచ్చు, ప్రజలకు అందనటువంటి సేవలు కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇతర అభివృద్ధి ఫలాలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలే కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతే కావచ్చు, ముఖ్యంగా అమరావతికి సంబంధించిన అమరావతి ఇన్నాళ్ళైనా ఒక అడుగు ముందుకు పడతలేదు కదా. నీళ్ళు ఎత్తిపోయడమే పని జరుగుతుంది తప్ప కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి, ఫినిష్ అవుతున్నటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే బిల్లు చేయలేకపోతున్నారు. ఇంత ఉన్నప్పటికీ కూడా అమరావతిని పర్మనెంట్ గా ఒక రాజధానిగా ఉంటది అనేది కూడా ఒక కాన్ఫిడెన్స్, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఒక నమ్మకం, ఒక భరోసా, కాన్ఫిడెన్స్ అయితే ఎంత చట్టం చేసినా ఏం చేసినా చట్టాలు మార్చుకోవచ్చు, పెద్ద విషయం కాదు. ఎవరు బలం ఉంటే ఇప్పుడు ఇలా చక్రం తిరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు దేశంలో చట్టం చేశారు. ఇంకో ప్రభుత్వం వచ్చి వాళ్ళ చక్రం తిరిగితే వాళ్ళు మారుస్తున్నటువంటి అంశం ఉంటుంది. అందుకే ప్రజలు యాక్సెప్టెన్సీ పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రజల యాక్సెప్టెన్సీ ఉండే విధంగా ఒక నమ్మకం, భరోసా కలిగించలేకపోతున్నాం. ఇక తోడు కరప్షన్ కి సంబంధించినటువంటి ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి అనేక మంది, బయటికి కొంతమంది మీడియా చూపించకపోవచ్చు, కొంతమంది అనుకూలమైనటువంటి మీడియాతోటి రాకపోవచ్చు, కానీ ప్రజల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్, విత్ ఇన్ ద లోపల అన్ని వర్గాల ప్రజల్లో ఉన్నటువంటి డిస్కషన్, ఆ ప్రాంతం అంతా రాజధానికి అనుకూలమా అనే ప్రశ్న మాత్రం మనసుల్లో తలెత్తున్నటువంటి అంశం. అందుకే దానికి ఒక యాప్ ప్రతిపక్ష పార్టీగా ఆ పార్టీకి సంబంధించినటువంటి యాప్, పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వస్తున్నాయి, అది ఆ పార్టీ ఒక నిర్మాణంలో భాగంగా యాప్ ఏర్పాటు చేసుకొని పెట్టుకోవచ్చు. అది ఎవరైనా తెలుగుదేశం విజయ్ గారు మళ్ళీ సమయంలో